అండి అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసాగరం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఇవాళ మన రెసిపీ వచ్చి ఒక స్వీట్ చేద్దామని చేస్తున్నాను అనమాట. కొంచెం నైట్ అయింది కదా, ఎప్పటికీ బయట కొనకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్ రెసిపీ చేసుకోవచ్చు. రెసిపీ చాలా బాగుంటుంది. మాకు ఏమైనా లైట్ పురుగులు పడుతున్నాయి, బయట చేస్తే లైట్ పురుగులు బాగా వస్తున్నాయి, ఓపెన్ ప్లేస్ కదా. సో ఒక పావు కేజీ పూరి పిండి తీసుకున్నాను అనమాట. అందులోకి సాల్ట్ని, కొంచెం వంట సోడా వేసినాను. ఒకసారి మొత్తం అంతా కలిపేసి తర్వాత ఒక పావు ఆయిల్ వేసుకున్నాను అనమాట. మామూలుగా మనం వంటకు వాడే ఆయిలే, ఇంకా సపరేట్ ఏం లేదు. అదంతా మొత్తము కలిపేటట్టు కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా వేసి ఆయిల్ని, సాల్ట్, వంట సోడా ఒక పావు కేజీ మాత్రమే నేను పూరి పిండి తీసుకున్నాను అనమాట. మామూలుగా గోధుమ పిండి కాదు, మైదా కాదు, పూరి పిండి అనేది చాలా బాగా వస్తుంది. సో ఏం స్వీట్ అనేది ఏంటన్నది చూస్తూ ఉండండి, ముందే చెప్పడం ఎందుకు. అట్లా మొత్తమని ఆయిల్ అంతా పిండికి పట్టేట్టు కలుపుకోవాలన్నమాట. అట్లా పిసికేస్తే చూడండి, పురుగులు బాగా పడుతున్నాయి అన్నమాట. ఇట్లా మీద కూడా పడుతుండే, 2 ట్యూబ్ లైట్లు వేస్తాం కదా షెడ్లో, పురుగులు వస్తూ ఉంటాయి. మరి వాళ్ళ వేడి బాగా ఉంది, ఆ వేడి వల్ల వర్షం వచ్చే ముందు ఇట్లా పురుగులు వస్తాయి, ఓపెన్ ప్లేస్ కాబట్టి. సో మాకు ఎప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే ఈ పురుగుల కథ అనమాట. అందుకోసమే ఎక్కువ లైట్లు వేయమన్నమాట, తక్కువ వేస్తాము, వేసుకోసేపు ఆపేస్తాం అనమాట. ఇంకా తర్వాత అట్లా పిండిని కలిపేసుకున్నాక వాటర్ వేసి కొంచెం వేసుకుంటూ కలపాలన్నమాట. ఒకసారి వేసామనుకో మెత్తగా అవుతుంది పిండి. పూరి పిండికి వాటర్ ఎక్కువ పట్టాయి అనమాట. కొంచెం కలుపుకుంటా మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వాటర్ వేసుకోవాలన్నమాట. తొందరగా కలిసిపోతే పూరీలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట. ఫస్ట్ ఒక పావు వేసిన ఆయిల్, ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఆయిల్ వేసేసుకున్నాం. రిఫైండ్ ఆయిల్ అనమాట, మామూలుగా వంటకు వాడే ఆయిలే, ఇంకా డాల్డా లాంటిది ఏమి కాదు, అవసరం కూడా లేదు. దీంతోనే చాలా బాగా వస్తాయి మన స్వీట్ రెసిపీ. అట్లా గట్టిగా పిసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి మనము ఆయిల్ వేయకుండా వాటర్ వేస్తే ముద్దగా బాగా మెత్తగా అవుతుంది పిండి. మెత్తగా కాకుండా గట్టిగా మనము అట్లా చూడండి, మళ్ళీ ఒక పురుగు పడింది అట్లా. సో నాకు అట్లా కలిపేసి దగ్గర పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. తర్వాత మా డాలిని పిలిచిన అనమాట లాట్ వేయడానికి. సో ఒక 6 ముద్దలు అయినాయి నాకు, చపాతీ ముద్దలు. ఇంకా కొంచెం అట్లా పిండిని ఇట్లా జాయింట్ మూయడానికి కొంచెం వాటర్లో పిండి కలిపి పెట్టేసినామని. ఇంకా మా డాలి అవసరం లేదన్నది, అయినా సరే అవసరం ఉంటుంది కావచ్చు అని నేను పక్కకు పెట్టేసినాను. ఇట్లా కలిపేసి ఇంకా తను చపాతీ తాలుస్తూ ఉంది, పల్చగా తాల్చాలన్నమాట. సో 6 ముద్దలు అయినాయి అనమాట మనకి చపాతీ ముద్దలు. గట్టిగా ఉంది కదా, నేను ఇంకా గట్టిగా అంటే నా వల్ల కాదనమాట. ఆమె అయితే చక్కగా పర్ఫెక్ట్ చపాతీలు చేయడం ఫాస్ట్గా చేస్తుంది. ఆ తర్వాత అట్లా ఆ బ్రష్తోని ఆయిల్ రుద్దేసి దాని మీద నుంచి ఇంకొక చపాతీ వేయాలన్నమాట. పల్చగా తాల్చుకోవాలి, పాపడ కదా తాల్చినట్టు తాల్చేసి దాని మీద నుండి కూడా మళ్ళీ ఆయిల్ రుద్దేసుకోవాలి. ఇంకా మనకి స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది, తొందరగానే అవుతుంది, మళ్ళీ ఎక్కువ టైం కూడా తీసుకోదు. పిల్లలకి అట్లా సాయంత్రం పూట ఇవ్వచ్చు, పెద్దలమైన అన్నం తిన్నాక తినవచ్చు. సో అట్లా చేసి పెట్టేసుకుంటే మనం మామూలుగా స్వీట్ హౌస్లో కాకుండా ఇట్లా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ రెండింటిని చక్కగా ఇట్లా అంచుల నుంచి రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం చిన్నగా చేసేసుకున్నాం అనమాట స్వీట్ రెసిపీ. ఇంకా సస్పెన్స్ ఎందుకు, నేను బాదుషాలు చేస్తున్నాను అనమాట. అంటే చక్రాల్లాగా వస్తే చాలా బాగుంటాయి అన్నమాట, చక్రం బాదుషాలు. చక్కగా అందుకోసమే అట్లా రోల్ చేస్తున్నాను. సింపుల్ రెసిపీ, ఫాస్ట్గా అయితే ఏమంత ఖర్చు కూడా కాదు. గోధుమ పిండి మంది, ఆయిల్ మంది, అంతే కదా. ఇంకా కొస్తలన్నీ అట్లా తీసేయాలన్నమాట. తీసేసి మనకు ఎంత సైజు కావాలో అంత అట్లా ఒక్కదానిలో ఒక 10 అయినాయి అనుకోరాదండి అట్లా మనకి. సో అట్లా ఫస్ట్ అట్లా కట్ చేసి ఇలాంటివి మంచిగా వేస్తుంది మా డాల్. ఇంకా చేయమంటే నాకేమో ఇంకా నేను చూస్తూ కూర్చుని, నేను దాల్స్తానులే మమ్మీ, ఎట్లా కావాలో చెప్పండి, సరే చేయవే అని చెప్పేసి నేను నించున్నాను అనమాట. ఇంకా తను చేస్తాను, నేను ఓన్లీ ఇట్లా ముద్దలు చేసి మమ్మీ నువ్వు అంతే, నాకు ఆయిల్ అప్లై చేసి అన్నది. సరేనని చెప్పేసి నేను పక్కకున్నాను అనమాట.
ఇంకెందుకు వచ్చిన బాధ అని. చూడండి ఒక 10 అయినాయి అనమాట. ఆ చిన్న పీసులు అట్లా వదిలేసి పక్కకి చేసేసుకున్నాను అనమాట. అంతే, చిన్నగా అట్లా ప్రెస్ చేయాలి. ఒక్కసారి అన్నామంటే సరిపోతుంది చిన్నగా. సో ఫాస్ట్గా చేసేస్తుంది మేడం అదే అన్నది. ఇవాళ మేము వరంగల్కి వెళ్ళాము. కొంచెం ఫాల్స్ అవి అంటే మాకు హన్మకొండలోనేమో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అక్కడేమో ఇట్లా డజన్లు లెక్కిస్తారనమాట వరంగల్లో. అక్కడికి వెళ్ళి తెచ్చేసుకున్నాం. మా కవిత అని మా చిన్న ఆడపడుచు స్వప్న వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. వెళ్ళొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. వంట చేసేసరికి కొంచెం ఇంకా టైం పట్టింది. ఇంకా ఈ రెసిపీ అనేది స్నాక్స్ టైం చేయకుండా నైట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా చిన్న చిన్నగా తాల్చేసుకోవాలి మొత్తము. అంతే, చిన్న సైజు అంటే బిస్కెట్ సైజు తాల్చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఆల్రెడీ చేసి పెట్టేసింది చపాతి, దానికి కూడా ఆయిల్ రుద్దేసి అదొక ముద్ద. సో పెట్టేస్తే అట్లా అయిపోతుంది అనమాట. అన్నీ అందియాలన్నమాట, కూర్చొని చేస్తుంది. ఇంకా పాపం తను నూడిల్స్ చేసుకుంటుంది, దాన్ని లాటి ఏమైనా పిలిస్తే చేసిందనమాట. ఇంకా ఆ ముద్ద కలిపితే అదొక ముద్ద అనమాట. ఒక్క దాంట్లో 10-12 అవుతున్నాయి అన్నమాట. ఎంత 10 అయింది, ఆ 2 ముక్కలతోని 12 అయినాయి అన్నమాట. అన్నీని అట్లా చేసి పెట్టేసుకున్నాను. ఆ ప్లేట్ నిండా అయినాయి. ఇంకా చూడండి అంతా అయిపోయినాక ఆయిల్ పెట్టుకున్నాను. కడాయిలో ఏమంత ఆయిల్ ఎక్కువ వేయనక్కర్లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది అంతే. ఒక 5-6 పావులు వేసేసుకుంటే చిన్నగా కాల్చేసుకోవచ్చు. ఇంకా నేను కాల్చడానికి ఆ చిన్న స్టీల్ అయితే అంత పట్టినట్టు అయినా నల్లగా అవుతుంది, అది పోపులేదు కదా. అందుకే ఇనుప కడాయి పెట్టుకున్నాను. దీనిలో ఒక్కొక్కసారి కర్రీలు కూడా వండేస్తూ ఉంటాను అనమాట. సో ఇది కూడా చిన్నగానే ఉంటుంది కొంచెం, అంటే ఆ స్టీల్ దాని మీద కొంచెం పెద్దగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది, ఇంకా కాల్ చేసుకున్నాను. కొంచెం సైడ్లకి ఒక్కొక్కటి నొక్కులు పోయిన దానికి కొంచెం ఆయిల్ వేసి నేను ఫిల్ చేసిన అనమాట. ఆయిల్ రాసుకోవచ్చు, లేదా మనము వాటర్తో కూడా కొసన్న లేసిన దగ్గర ఒత్తేయచ్చు. నేనైతే ఆయిల్తో ఇట్లా అనేసుకున్నా, కాకపోతే అది చూపించలేదు. అట్లా ఒక్కొక్క 7-8 అట్లా కాల్ చేసుకున్నాను అనమాట. చిన్నగా పెట్టేసుకోవాలి, స్టవ్ను మీడియంలో కాల్ చేసుకోవాలి. కాలవడం మాత్రం పెద్దగా స్టవ్ మంట పెట్టేసి కాలవద్దు. కాల్స్తే ఏమైతే పైన మాడిపోద్దని లోపల పిండి ఉడకదనమాట. అందుకోసమని కొంచెం మనం మీడియంలో పెట్టేసుకొని అది చేసుకోవాలి. చూడండి అట్లా మీడియంలో పెట్టేసుకున్నాను నేను. మరీ చిన్నగా అయితే లేట్ అవుతుంది అనమాట. మీడియంలోనే పెట్టేసుకొని చేసుకోవాలి. ఇక ఒక 3-4 వాయిలు అయితే సరిపోతుంది అంతే, ఏమంతా టైం పట్టదు. చూడండి దగ్గరికి అట్లా కొంచెం ఇట్లా మనము సోడా అది వేసినాం కదా, పొంగుతూ ఉంటాయి అన్నమాట. చిన్నగా టర్న్ చేసుకోవాలి. అట్లా చిన్న బిస్కెట్ల టైప్లో వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఫాస్ట్గానే అయితే పిండి కలిపేసి మనం పెట్టేసుకుంటాం, మనకు త్వరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఒకేసారి కాబట్టి చాలా టైం అనిపిస్తుంది, కానీ మనము ఏదో ఖాళీగా ఉన్నప్పుడు పిండి అట్లా కలిపేసుకొని ఇట్లా ఒత్తేసుకొని కాల్ చేసుకుంటే అన్నీ ఒకేసారి చేసి కాల్ చేసుకోవచ్చు అనమాట. వెంటనే కాల్చినక్కర్లు అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని కాల్చుకోవచ్చు మనం ఆరామ్సే, చక్కగా అయిపోద్ది అనమాట. సో మొత్తం అట్లా కలరు చూసిండో కాలని ఏమన్నా ఉంటే మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట. పూర్తిగా కాలనియాలి, ఏమీ అది కాకుండా పచ్చిగా ఉంటే లోపల కూడా పచ్చి ఉంటుంది అన్నమాట. అందుకే చిన్న మంట మీదనే కాల్ చేసుకోవాలి. సో వరంగల్కి వెళ్ళి మేము ఫాల్స్ తెచ్చుకున్నాం, ఇంకా కొంచెం మసాలా సామాన్ తెచ్చుకున్నాం, అల్లం కూడా తీసుకొచ్చుకున్నాం. చాలా తక్కువ రేట్ ఉంటుంది, హోల్సేల్ కదా షాపులు. అల్లం తెచ్చేసుకున్నాం అన్నమాట. ఆటోలోకి వెళ్ళి ఆటోకి వచ్చేసినాం. ఇంకా కాగిని తీసేద్దామండి, తీసి ఒక దానిలో వేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
ఏడేడుగా కాలుతున్నాయి చూడండి. సో మొత్తం అయిపోయినాయి, ఇంకా అన్నీ అయినాయి చూడండి. స్టవ్ కట్టేసుకున్నాం. సో అవన్నీ తీసి వేసుకున్నాం. కొంచెం నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ తీసి వేరే బౌల్లో వేసేసుకొని ఇంకా దాన్నే పెట్టేసుకున్నాం, పాకం పట్టేసుకున్నాం. సో ఒక 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు వాటర్ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. మనకి తీగ పాకం కావాలి, అటు తీగ కాదు ఇటు ముద్ర కాకుండా. సో మీడియంలో పాకం పట్టేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఇక్కడ లేట్ అయింది అంతే మనకి. సో అయిపోయింది, అందులో వేసేసుకున్నాం. మరీ తీగ ఉండొద్దు, మరీ ముద్ర ఉండొద్దు. మనము మామూలుగా బాదుషాలకు పడతాం కదా పాకం, సేమ్ అట్లాగే అదే టైప్లో ఉంటుంది. కాకపోతే మనం తింటా ఉంటే లోపల కొంచెం పొరలాగా వస్తుంది అన్నమాట, గుళ్ళలాగా. మనం ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసిన మొదలేరు, దానివల్ల అట్లా వస్తుంది. ఇంకా అందులో వేసేసి వేడిగా ఉంది కదా, కొంచెం కలపాలన్నమాట. కలిపేసి అన్నీ మునిగే వరకు ఉంచేస్తే చక్కగా ఆ రసం అంతా పీలుస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, కిందకి మీదకి అనేసుకోవాలి చక్కగా. అట్లా కొంచెం పరిచినట్టు పెడతాం అనుకో, అది పీల్చుకుంటుంది వేడి మీద. కొంచెం అట్లా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వదిలేద్దాం. ఇంకా ఆ తర్వాత అమ్మ డాలి వచ్చేసింది, నేను టేస్ట్ చేస్తాను చేయమని చెప్పేసిన. వావ్ అంటుంది. చక్కగా ఉందని చెప్పేసి. కాకపోతే ఇంకా కొంచెం షుగర్ సిరప్ ఉంటే బాగుండు, కానీ బాగా స్వీట్ అవుతుందని చెప్పేసి నేను అంతే వేసిన. ఇంకా రేపటి వరకు అయితే చక్కగా ఇట్లా పట్టుకుంటుంది అన్నట్టు పైకి. కొంచెం ఇంకొక 2 సార్లు అట్లా టర్న్ చేస్తే సరిపోతుంది. ఇంకా చూడండి ఎట్లా ఉందంటే సూపర్ మమ్మీ అంటుందన్నమాట, మస్తు ఉందని చెప్పేసి. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమ్జా సాగర్కు ఏదో చిన్న వీడియోలు చేస్తున్నాను, సపోర్ట్ చేయండి. సో మినీ బాదుషాలు అందరు ట్రై చేయండి. 1/4 కేజీకి మనకి అన్నీ అయినాయి అనమాట. సో స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే సింపుల్ రెసిపీ ఇలా చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను, మీ జ్యోతి కమ్జా.